మాదాపూర్ చిట్టమ్మ అనే ఆమె పానగల్ దళంలో దళ కమాండర్గా ఉంటూ దళ మెంబర్గా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. అప్పుడులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అప్పుడులో ప్రజల కోసం మీరు ఏం చేశారు? ఎందుకు బయటికి రావచ్చు? ఇప్పుడు మా కుటుంబం కూడా చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా రెడ్ అంగి వేసుకున్నాడని కూడా, నువ్వు ఈ అంగి మీ అన్న ఇచ్చిపోయిందా, నాకు సలైట్లు ఇచ్చిపోయినరా, ఈ అంగి నీకు ఎందుకు ఈ అంగి వేసుకున్నావు అని చెప్పి. మీతో పాటు ఇంకెవరున్నారు మహిళలు? అప్పుడు మహిళల స్వర్ణాక ఉన్నది. 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మాకు గుర్తుండిపోయిన సంగతి ఒకటి, సరికొండ ఎన్కౌంటర్లో ఉన్నాం సార్. పగలే అనుకుంటే ఎంచులు చూపిస్తారు, అవును సార్. కానీ రాత్రులు పారిపోవాలనుకో ఇలా ఎటు దొరికితే పారిపోతారా? లేదు మీకు ప్లాన్? నడక మొత్తం నైటే ఉంటుంది. చీకట్లో ఎలాగుంటారు? అసలు లైట్లు ఉండవు. లైట్లు ఉండవు సార్. ఎంతసేపు ఉన్నా లైట్లు ఉంటుంది. ఇంత చిన్న టార్చ్ లైట్ ఉన్నా అది వేయం ఎక్కువ. తప్పు చేస్తున్నానా అని బాధపడ్డారా? లేదు ప్రజల కోసం ఈ పని చేయడం కరెక్టేనా? అలాంటి బాధలు అయితే ఏం పడలేదు సార్. ఇంకా కాకపోతే ఇంకా ప్రజల్లో మరి ఎందుకు వచ్చారు? మరి చెప్పకుండానే నేను బయటికి మోనాయనలను కలిసిన. పార్టీకి కూడా చెప్పలేదా? పార్టీకి కూడా చెప్పలేదు. మాజీ నక్సలైట్లు సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. పార్టీలో పనిచేసి అంత అవినీతిగా చేయలేము. కొంతమంది మహిళలు ఏదో చిన్న చిన్న కష్టాలకే మొత్తం జీవితం అంతా కోల్పోయిన బాధతో ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఇప్పుడు సరెండర్ అయినామంటే ఊర్లలో ఒక రకంగా చూస్తారు సార్. అవి వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అప్పట్లో పీపుల్స్ ఫార్లో చేరి వాళ్ళు అడవిలో ఉండి అక్కడున్న ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా కృషి చేయబట్టే అప్పట్లో ప్రభుత్వాలు కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వారి హక్కులు కాపాడంలో పీపుల్స్ వార్ యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అంటే ప్రభుత్వాల కిందకి రావడానికి ప్రధానంగా పీపుల్స్ వార్ చేసిన ఉద్యమే ఈ స్థాయికి వచ్చింది. ఆ విధంగా అడవులకు వెళ్ళిన కొంతమంది యువకులు కొంతకాలం ప్రజల కోసం పనిచేసి తర్వాత క్రమేపీ పార్టీలో విధానం నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాదాపూర్ చిట్టమ్మ అలియాస్ విజయ అలియాస్ సీతక్క. మాదాపూర్ చిట్టమ్మ అనే ఆమె పానగల్ దళంలో దళ కమాండర్గా ఉంటూ దళ మెంబర్గా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, లోపల ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా సహాయం చేశారు, పని చేశారు, తిరిగి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో ఆమెను అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే సార్. పానగల్ దళం మాదాపురం చిట్టమ్మ. చిట్టమ్మ అలియాస్ విజయక్క అలియాస్ సీతక్క అలియాస్ నిర్మలక్క, చాలా పేర్లు ఉన్నాయి. అక్క అప్పుడులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అప్పుడులో ప్రజల కోసం మీరు ఏం చేశారు? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఇప్పుడు మా కుటుంబం కూడా చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా. నేను 9 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నా సార్. మా అన్న ఇట్లా విప్లవ పార్టీకి సానుభూతి పరుడుగా తిరగడము. ఎవరు? మా అన్నయ్య, మా పెద్ద అన్న మల్లయ్య. ఆయన వల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు నిరంతరం రోజు ఇంటికి రావడం. నాకంతా 9-10 సంవత్సరాలు నేను 4వ క్లాస్ చదువుతున్నా, 4 లేదా 5. ఆ క్లాస్ నుంచే మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టలేరు సార్. మధ్యాహ్నం నేను టైలరింగ్ నేర్చుతుంటే 11 సంవత్సరాలకే నేను టైలరింగ్ పోయినా. ఇట్లా 5th క్లాస్ చదువుతున్నా. ఇంకా పోలీసు వాళ్ళు రోజు వేధించడం. ఇంకా ఊర్లో సిపిఎం పార్టీ బలంగా ఉండే సార్. అప్పుడు సిపిఎం పార్టీ నక్సలైటు మళ్ళా మా అందాపురం రావణ్ కొడుకు అని చెప్పి రోజు వేధిస్తుంటే మా అన్న ఇంకా రోజు రాత్రిపూట ఇంటికాడ వండుకునే తోడే కాదు. ఇంకా అడవిలోనే ఉండేది. పోలీసులు తిప్పలు పెట్టేది, తీసుకుపోయి కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. ఆయన దొరుకుతలేడని మా నాయనని కూడా పట్టుకపోయి మస్తు కొట్టిండ్రు. అన్న కోసం ఇట్లా వెనక్కి చేతులు కట్టి గిరక పెట్టి గుంజిండ్రు మొత్తం కిందికి పైకి. ఊర్లోనే పోలీస్ స్టేషన్ సార్. తీసుకుపోయి మస్తు కొట్టిండ్రు. మళ్ళీ కొట్టిన తర్వాత కూడా మేము ఇంటికాడ కూడా పండుకునే వాళ్ళం కాదు.
మేము ఆ టైంలో నాకన్నా మా చెల్లెలు కూడా ఇంకా చిన్నగా ఉంది. మేము 5 మందిని సార్. మా అన్నోళ్ళు 3, మా పెద్దనాన్న వల్లనే మా పెద్దనాన్న ఇట్లా ఇంకా పార్టీ తరఫున కొంచెం సహకరిస్తున్నాడని, పార్టీ నక్సల్స్ కలుస్తున్నాడని, ఇంకా పోలీసులు తిప్పలు పెడుతుంటే మా ఆయన కూడా ఇంటికాడ వండుకునేదిలే. మేము ఇంకా ఉన్నామంటే మా అమ్మ, మేము, మా అన్నోళ్ళు 2, మా చెల్లెలు, నేను. మా పెద్దనాన్న ఇల్లు ఉంటుంది పక్కల. సాయంత్రం 6 అయిందంటే సరే ఇంక ఇల్లు తాళం వేసేయాలి. వేసి పోయి ఆడ ఉండాలి. ఆ టయానికే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిందవందర వేసిపోతుండ్రు. ఇంకా మళ్ళీ తెల్లవారినాక 6 గంటలకు మంది తిరుగులాడుతుంటేనే ఇల్లు తెరవాలి, లేకపోతే మమ్మల్ని ఎక్కడ కొడతారనే భయం. అట్లా మా నడిపన్నను ఒక ఆయనను, రెండో ఆయనను కూడా కొట్టిండ్రు. సాయంత్రం కాగానే కొద్ది రెడ్ అంగి వేసుకున్నాడని కూడా, నువ్వు ఈ అంగి మీ అన్న ఇచ్చిపోయిండా, నక్సలైట్లు ఇచ్చిపోయినరా ఈ అంగి, నీకు ఎందుకు ఈ అంగి వేసుకున్నావు అని చెప్పి, ఎక్కడ పోయిండు మీ అన్న మీ నాయన అని చెప్పి మస్తు కొట్టేవాళ్ళు. మేము మస్తు భయపడుతుంటే, నేను టైలరింగ్కి పోతే మధ్యాహ్నం అన్నానికి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా వచ్చి పట్టుకుంటారు, ఇంకా ఏం అడుగుతారా అని చెప్పి పోలీసుల భయం భలే విపరీతంగా ఉండలేదు సార్. అలా విపరీతంగా ఉండడంతో ఇంకా ఈ జనార్దన్ కూడా అప్పటికే మా నాయనకు మేనమామ కొడుకు, అప్పటికే పార్టీలో ఉన్నాడు. ఈయన మా అన్న అందరూ ఇంకా ఒకటే అంచున తిరిగిన వాళ్ళే ఊర్లో. ఇంకా నాకు పెద్దగా అప్పటికి తెలిసేది కాదు. కాకపోతే ఇంకా ఇట్లా తిప్పల పెడుతున్నారు కదా, ఇట్లా నక్సల్స్ నుంచి పోలీసుల నుంచి అని చెప్పి ఆ భయం అయితే ఒకటి ఉండేది. కానీ ఇంకా మాకు ఎందుకని కొంచెం భయం ఉన్నా ధైర్యంగా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చినా కూడా, లేడు సార్ అని చెప్పి గట్టిగా చెప్తుంటే, మా అమ్మకనే ఎక్కువ చెప్తుంటే. మళ్ళీ మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా అట్లా ధైర్యంగా చెప్పినా కూడా ఇంకా ఒకసారి మా ఊర్లో సిపిఎం ఆయనను చంపేసిండ్రు. ఆయన అంటే ఏదో బాంబులు వేస్తేనే ఎమ్మడే చనిపోయిండు. ఎమ్మడే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసిండ్రు, ఇంకా ఊర్లోనే కాబట్టి. అప్పటికి మా నాయన లేడు, చేను దగ్గరనే ఇంక అప్పుడు పంట వేసుకుంటుంటే అక్కడనే ఉంటుండే. చూసినాం మేము. వచ్చిన వాళ్ళు కూడా చంపేసి ఇట్లా పాటలు పాడుకుంటే మా ముందరంగానే ఉరికిండ్రు. ఇంకా ఇంటి దగ్గరలోనే రోడ్డు మీదకి వచ్చిన ఏంటి సప్పుడని ఇంకా ఉరికితే, అబ్బా పోలీసు వాళ్ళు వస్తారు ఎమ్మడ అని చెప్పి మేము ఇంకా ఇంటి ముందర, ఇంట్లో కూడా ఉండలేదు, ఇంటి ముందర వాకిట్లోనే నిలబడినా. పోలీసు వాళ్ళు రానే వచ్చిండ్రు, వచ్చి అడిగిండ్రు. అడిగితే లేడు సార్, నేను మీ అన్న ఎక్కడ పోయిండు, మీ నాయన ఎక్కడ పోయిండు అంటే, లేడు సార్ అని అంటే, ఇట్లా పలానా ఆయన చంపిపోయాడు మీ అన్న, మీ నాయన ఎక్కడ అని అంటే, లేడు సార్ అని నేను. మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, మా అమ్మ నేను మా చెల్లెలు. తర్వాత వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంట్లో వండుకోకుండా పక్కన ఉండి మా నాయనకు వేరే వాళ్ళని, మా అన్న వాళ్ళని రాత్రిపూట అయినా చిన్నగానే ఉన్నారు పంపించేసింది మా అమ్మ. పోయి మీ నాయన చేనుకాడ ఉండకుండా దూరంగా ఉండమా నాని. తెల్లాలి మా ఆయన పోయి పక్కకున్న తర్వాత మా ఊర్లో సర్పంచ్ కృష్ణారెడ్డి అని ఉండే. ఆయన ఏం చేసిందంటే ఇంకా మా నాయన మీద పెట్టిండ్రు ఆ కేసు, మా అన్న మీద పెట్టిండ్రు. పెట్టిన తర్వాత కృష్ణారెడ్డి సర్పంచ్గా ఉండే. మా పెద్దనాయన ఏం చేసినట్టే ఇంక ఇంటికి వస్తలేడు మా నాయన అప్పటికి, ఇంకా ఆయన చనిపోయినాక. ఇంకా మేమే ఇంటికాడ ఉండడం, మా అమ్మ పనికోవడం, వచ్చి చేయడం, మా అమ్మ సర్ది తీసుకొని పోవడం. కృష్ణారెడ్డితో పోయి మాట్లాడితే, సరే తోలుకరండి నేను మాట్లాడతా, కొట్టాడు చేయనని చెప్పి కృష్ణారెడ్డి సర్పంచ్ చెప్పిండు. ఆ మాటలు నమ్మి మా పెద్దనాయన ఏం చేసినట్టే మా నాయనని తోలుకొని వచ్చింది కృష్ణారెడ్డి దగ్గర. తీసుకొస్తే ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి, ఇంకా వాళ్ళ ముందర మంచిగానే చెప్పిండ్రు పోలీసు వాళ్ళు, ఏం కొట్టాము ఏంది అది చేయంలే అని అంటే, ఇంకా మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి అంటే, మా ఎప్పుడైతే కృష్ణారెడ్డి తోలుకొచ్చి ఇంటికి ఇచ్చిపెట్టిపోయిండో మస్తు విపరీతంగా కొట్టిండ్రు. ఆయన చేతులు వెనక్కి కట్టేసి పైకి కిందికి గుంజిండ్రు. మీ కొడుకుని తోలుకొస్తావా లేదా చంపేస్తాం అది ఇది అని మస్తు తిప్పలు పెట్టి స్టేషన్లోనే పెట్టుకున్నారు. దాదాపు 1 నెల రోజులు ఉన్నాడు. మేమే ఛాయలు అన్నం పోలీస్ స్టేషన్ దగ్గరకు, మళ్ళీ మా అన్నోళ్ళని కూడా పంపిస్తే వాళ్ళని ఏమంటారని నేను మా చెల్లెలే తిరిగినాం. టిఫిన్ బాక్స్లో తీసుకుపోవడం, రోజు ఉదయం పూట ఛాయ్, మధ్యాహ్నం అన్నం ఇట్లా తీసుకుపోయి ఇచ్చిన తర్వాత జైలుకు పంపించి, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇంకా తర్వాత కూడా మా అన్న బయట ఉండే బెయిల్ మీదనే బయటకు వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత ఇంకా ఈ జనార్దన్ అయితేనే అప్పటికి పాటలోనే ఉన్నాడు. ఇంకా అప్పుడు ఇంటి దగ్గర లేడు ఆయన చనిపోయినప్పుడు కూడా. ఆయన ఎవరు సిపిఎం అయినా మీరు ఎందుకు వెళ్ళారు లోపలికి? నరసింహ అని ఆయన చంపేసిండు. తర్వాత ఇంక ఈయన వచ్చిన తర్వాత మా నాయనను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడిగిన. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగిన. అప్పటికి మా నాయన వాళ్ళు ఇంకా నాకు 13 సంవత్సరాలు ఉండే కానీ సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా అట్టి సంబంధాలు చూస్తుంటే కూడా అడిగితే సరేలే అని చెప్పి ఇంకా దూరం కాదు కదా, కేసులు ఉన్నాయి మా కళ్ళ లేవా కేసులు అనే ధైర్యంతోనే మా నాయన ఇంకా సరేలే అని ఒక చెప్పి ఇంకా పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక పెళ్లి చేసే వరకు మీరు లోపలికి వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. నాకు అప్పటికి ఇంకా
ఈ కుటుంబంలో నక్సల్ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నాం, మస్తు ఇబ్బందులు పడుతున్నాం, తిండికి లేక తిండి ఉండి ఇంకా మామూలుగా కాదులే. ఆ, ఇంకా మస్తు సమస్యలు ఇంకా అప్పటికే ఇంకా ఈ జనార్దన్ పోయిండు, అప్పుడు ఇంకా సరెండర్ అయినాడు. కాదు జనార్దన్ అప్పటికి లోపల ఉన్నారు. ఉన్నాడు. ఉన్న విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారా? ఆ, ఎందుకు? ఇంకా ఈ దిక్కు ఈ ప- కేసులు అనేది మాకు మామూలుగా అయింది. ఇంకా ఆహా, పెద్ద లెక్కలెక్క తీసుకోలే అసలు. ఆ, ఇంక ఏమైంది, ఆయన పోయిండు వచ్చిండు, బతాడు కదా, ఇంకా మాకల్లా లేవా అని చెప్పి మా నాయన, మా అన్నలకు కూడా ఉన్నాయి, మా అన్నకు కూడా, మా పెద్దన్నకు కూడా. ఇంక ఊర్లో గ్రామంలో అప్పుడు పెద్ద కేసులు అంటే కూడా పెద్ద పట్టించుకొని భయపడే పరిస్థితి లేనే లేదు అసలు. ఉమ్, పోలీసులు ఆ స్థితికి తీసుకొచ్చిండ్రు ఇంకా. ఆ, ఇంక ఇప్పుడైతే కొంచెం కేసులు అంటే కూడా భయపడతారు, కానీ ఇంక అప్పటికి మాకు పెద్దగా ఆలోచన కూడా కేసులు ఉన్నాయి కదా, ఎట్లా చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఇంకా ఉమ్, ఇంకా సరేలే సార్ అని మా నాయన కూడా ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాం. ఉమ్, 94లో పెళ్ళి అయింది. 94 4వ నెల, 28 అనుకుంటా సార్. ఇంకా అప్పటికి కూడా మళ్ళీ వేధింపులు తగ్గనే లేదు. పోలీసులు ఈయన సరెండర్ అయ్యిండు కదా, మళ్ళీ సరెండర్ అయినాక కూడా పోలీసులు జాంకి ఒకసారి పిలిపియడం పోలీస్ స్టేషన్కి, ఇంకా ఇబ్బంది పెట్టడం. ఆ పెళ్ళి చేసుకున్నాకనే ఇంట్లో వండుకోవడానికి కూడా భయపడుతుంటాం. ఉమ్, ఇప్పుడు వీళ్ళ ఇంటికాడ అయినా కూడా, అమ్మోళ్ళ ఇంటికాడ అదే ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ అదే ఇబ్బంది. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ పక్కకు మిద్దెల మీద పడుకోవడం రాత్రిపూట, తెల్లాలు వచ్చి లేపుకపోతుండ్రి. ఉమ్, ఇంకొకటి ఇది తోముకుంటానే మా ఊరి దగ్గరనే ఉంటుంది, ఉమ్, పక్కలనే లోక్స్వామి అని ఉండే. ఆయనను ఇట్లనే సరెండర్ అయితే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇంకెక్కువ భయం అయింది. ఇప్పుడు అనవసరంగా పాటలో ఉండి ప్రజల కోసం చేతనైనంత వరకు, మనకు సాధ్యమైన వరకు కొట్లాడైనా చనిపోయిన ఒక లెక్కలా ఉంటుంది. కానీ అనవసరంగా పోలీసుల చేతులు పడి చనిపోయేటట్టుంది అని చెప్పి బాగా దృష్టిలో పడేది. ఈయన నాకు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఇట్లా అయితే తీసుకపోతే లోక్స్వామిని ఎప్పుడైతే చంపిండ్రో మాకు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఎట్లయినా చంపేస్తారు మమ్మలను. ఇంకా ఆయనని ఎట్లా తీసుకుపోయినా అట్లా నైట్ పూట తీసుకున్నా. నాకన్నా ఎక్కువ జనార్దన్నే, నాదంటే పెద్దగా లేదు అప్పటికి. ఇంకా ఉమ్, జనార్దన్ని తీసుకుపోయి రాత్రిపూట ఎప్పుడు తీసుకుపోయి ఎప్పుడు ఏం చేస్తారు అసలు. ఆయననైనా లోక్స్వామిని నైటే తీసుకుపోయి తెల్లాలి ఎన్కౌంటర్ చేసేసిండ్రు. ఉమ్, ఇప్పుడు నక్సల్స్ ఎక్కడ ఏది లొల్లైనా ఇట్లా మా జిల్లా మీదనే వాడుతున్నారు. అప్పుడు ఇంకా వీళ్ళకి సంబంధం లేకున్నా వీళ్ళని తీసుకుపోవడము, ఎక్కడ ఉండారో చెప్పండి చూపియండి, ఉమ్. లేదంటే చంపేస్తాం అని పిలిపించి మాట్లాడడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ నైట్ వచ్చడం, మళ్ళీ తోలుకపోవడం. ఇదే ఇబ్బంది. ఇంక ఈ ఇబ్బందుల కన్నా పార్టీలకు పోతేనన్నా, పార్టీలన్నా ధైర్యంగా కొట్లాడైనా ప్రజల కోసం అన్న చనిపోయినట్టు పేరు ఉంటుందని చెప్పి ఇద్దరం అనుకొని పోయినాం సార్. మీరు చిన్నప్పుడు 9వ తరగతి నుండి 9వ వయసు నుంచి మీకు ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి, అవును సార్. పెళ్ళయ్యే వరకు వచ్చాయి. అంత ఆ, మీకు భేదించిన పోలీస్ ఆఫీసర్ గుర్తున్నారు ఎవరైనా? పోలీసు వాళ్ళు పెద్ద గుర్తుకు లేరు సార్. అప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు లేరు కూడా ఇక్కడ. ఆహా. కాకపోతే ఇంటి ముందరికి వస్తే మస్తుగా తిప్పలు పెట్టిండ్రు. ఇంట్లో సామాను మొత్తం తాళాలు ఇరగొట్టిపోయేది. నైట్ మేము అంటే ఉండకపోయేది. ఇద్దరు అనుకొని వెళ్ళిపోయారు పార్టీలోకి ఇద్దరం ఎప్పుడు? మాట్లాడుకొని 94లో పెళ్ళి అయితే 95 పార్టీ ఒక అనుమతి ఇచ్చిందా? సంవత్సరం. పార్టీ కూడా ఇంకా జనార్దన్లో బయట ఉంటే చంపేస్తారు లోక్స్వామి లాగానే. ఒక అనవసరంగా ఈ మనిషిని చంపుకోవడం ఎందుకు ఇంకా అని చెప్పి పార్టీ కూడా ఓకే అని చెప్పి ఇంకా నీ భార్య దగ్గర మాట్లాడుకొని రాండి అని చెప్పి చెప్పిండ్రు. పిలిపించిండ్రు ఒకసారి ఇద్దరిని. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీరు మీకు బాధ్యులు ఎవరిని చేశారు? మీ ఇద్దరికి మాకు విడివిడిగా పెట్టుంటారు కదా? లేదు సార్, ఫస్ట్లో ఇడివిడిగా ఏం లేము. పానగాలి దళంలోనే ఉన్నాము. స్టార్టింగ్లో ప్రభాకర్ ఉన్నాడు, ఉమ్. చంద్రాన్న, ప్రభాకర్ అంటే సాంబశివుడా? సామశివుడు సార్, చుక్కాపూర్ సాంబశివుడు. సుక్కాయిపల్లి. చుక్కాయిపల్లి. ఆయన్నే మమ్మల్ని తీసుకునేది కూడా పార్టీలకు. సార్ ఆ అన్న దగ్గరనే ఇంకా పోయి అన్నీ సార్ అన్న మాట్లాడేది. ఇంకా కొంచెం నాకు బాగా తెలియదు, ఏజ్ కూడా తక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు జనార్దన్ వల్లనే కదా, ఇంకా ఆయన ఈమెకు ఉంటే ఈయన వల్ల ఆయన చనిపోతాడు అని చెప్పి తీసుకొని రోజు క్లాత్ తీసుకునేది మాకు. క్లాత్ తీసుకొని మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి ఇంకా అట్లా మేము కొంచెం ఇంకా ఎదుగుదల మాటలు మాకు అర్థం అవడం కొంచెం. ఇంకా అట్లా పానగాల దళంలో ఉన్నాం. పానగాల దళంలో ఇద్దరం కలిసే ఉన్నాం. వెంబడే స్టార్టింగ్లో కాదమ్మా, మీకు అసలు విడివిడిగా. పాటలు ఇష్టం, అవును సార్. అన్న వాళ్ళందరూ కమ్యూనిస్ట్ భావాలు అవును ఉన్నారు. సార్. మీకు ఆ భావాలు వచ్చే భావజాలం అర్థమైంది అసలు ఉంది, ఏమైనా? ఉంది. అప్పటికే ఆ అర్థమైందా ఎవరి కోసం వాళ్ళు భావజాలం. కష్టపడుతున్నారు అనేది? ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా, ప్రజలు పడే కష్టాలు సాధారణంగా మీ భూస్వామి వయసులో ఏంటంటే ఆ దళం పాడే పాటకి ఎక్కువ మంది
అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్షన్ మీరు అవుతారు. అలాగా విన్నారా అవును పాటలు? సార్. మస్తుగా ఏ పాటలు పాటలు మీకు విన్నాము. బాగా ఇష్టం? బావయ్య ఒక్కసారి చూసి పాడే పాట బాగా ఇష్టం అప్పట్లో. ఆహా! 91, 90, 94 తర్వాత అవి బాగా ఇంగా ఊర్లలో మోగిపోతున్నది. లక్ష్మమ్మ లక్ష్మమ్మ అనే పాటలు అవి మామూలుగా ఉండకుండే ఊర్లలో. హ్మ్. అప్పుడు బాగా ఇంగా పాటలు వినే బాగా అడవిలోకి వింటుంటే. వెళ్ళిన తర్వాత సాంబశివుడు మీకు బాధ్యత చేసుకున్నారు. అర్థం చేసుకొని అన్నీ నేర్పారా? అన్నీ సాంబశివుడు ప్రభాకరే హ్మ్. ఇంగా మాట్లాడి మంచిగా ఇట్లా ప్రజల కోసం బుక్స్ చదువుతుంటిమి ఇంగ. అంటే రాజకీయ తరగతులు వెళ్ళారా? తరగతులు గూడా క్లాసెస్ పెడుతుండ్రు సార్. క్లాసెస్ వెళ్ళారా? వెళ్ళిన. ఇవో వెపన్ ట్రైనింగు? వెపన్ ట్రైనింగ్ గూడా రెగ్యులర్‌గా ఉంటుండే. హుహు. అంటే సెపరేట్‌గా ట్రైనింగ్ గూడా గాకుండా రెగ్యులర్‌గా కొత్తగా వచ్చినోళ్ళకి గూడా సాయంత్రం, ఉదయం గంట, 2 గంటలు గాని. కానీ చాలా కష్టం కదమ్మా! ట్రైనింగు, ఆ ఆ! తర్వాత డ్రిల్ ఉంటాది సారు. ఉంటది. ఆ! ఇవన్నీ మీరు ఇబ్బంది పడలేదా? ఏం ఇబ్బంది అయితే నాకేం అనిపియలేదు సార్ అప్పటికి మీతో గూడా. పాటు ఇంకెవరున్నారు మహిళలప్పుడు? మహిళలా స్వర్ణాక ఉన్నది. ఆహా! భాగ్య ఉన్నది. ఆహా! ఎవరు హైనోలు. అవును. హైనోలు భాగ్య ఉన్నది. నేను పద్మ ఉండే ఒకామె. హుహు. ఇప్పుడు గూడా సరెండర్ అయింది. లేదు అప్పటికే ఎళ్ళిపోయింది. పార్టీలో మహిళలకి చిన్న చూపు చూస్తారు. ఆ! కొంచెం అసభ్యంగా లేదు ప్రవర్తిస్తారని సార్ అప్పుడు అట్లాంటివి వార్తలుండేవి. ఎప్పుడు లేదు. అట్లాంటివి సమానంగా ఉంటది. ఆ! పార్టీలో చానా ఇట్లా చెడ్డ పేరు మాట్లాడమంటే అది తప్పు సార్. పార్టీలో మహిళలకు సమానంగానే ఏ దాంట్లో అయినా సమానంగానే చూస్తారు. హ్మ్. ఇప్పుడు మేము గ్రామాలకెళ్ళాలన్నా, ఊర్లో గ్రామాల ప్రజలను కలవాలన్నా ఇద్దరిని పంపిస్తారు. మహిళలతోనే ముఖ్యంగా మహిళలనే మాట్లాడిస్తారు. హుహు. ఎందుకంటే ఎక్కువ తొందరగా రిసీవ్ చేసుకుంటారు. వేరే రకంగా అనుకోకుండా ఇట్లా అని చెప్పి ప్రజలకి అట్లాంటివి ఏం లేవు. అవునమ్మా. 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది ఆ! సార్. దాని ఊర్లో బాగా తిరుగుబాటు. అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం. అప్పుడు ఎవరున్నారు? అశోక్ ఉన్నాడు. ఈ పెద్దదాగడ అమ్మాయిపల్లె ఉంటది ఆయనది. ఈ పక్కలనే. అశోక్ కమాండర్‌గా ఉన్నాడు. ఇంగా డిప్యూటీ కమాండర్‌గా జనార్దనే ఉన్నాడు. మేము దళ కమాండర్‌లాగా ఉన్నాము. అక్కడ బాగా పోరాటం. ఐజిలాపురం. మామూలుగా అజ్జిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్. హ్మ్. ఇంకా ప్రజలు గూడా మామూలు తిరుగుబాటు కాదులే సార్ అక్కడ భూస్వాముల మీదకి. హ్మ్. అట్లా తిరుగుబాడి, కొట్లాడి, భూముల్లో ఎర్ర జెండాలు పాతి, పొలాలు అందరికీ సమానంగా పంచి, అక్కడ పొలాలు చేసుకోవడం గూడా ఇప్పటి వరకు గూడా చేసుకుంటున్నారు. కానీ మీ పొలాలు భూములు పంచారు. కానీ పట్టాలేని భూములు వాళ్ళేం చేసుకుంటారు? పట్టాలు లేని భూములంటే ఇంగా ప్రభుత్వం ఇయ్యాల సార్ అది అవును. ప్రభుత్వం. కరెక్టే. మరి మీరు భూములు పంచేసి వెళ్ళిపోతారు. ఆహ్, గం ప్రభుత్వం వస్తది ప్రజాకోటి భూమి పెట్టి మాదంటది. ప్రభుత్వం అంటది గానీ గిట్లనే వచ్చి మళ్ళా ప్రజలకు చైతన్యవంతం చేయడము. మీ భూములు మీరు గట్టిగా నిలబడి కొట్లాడుకోవాలి. ఇట్లా ప్రభుత్వం మీదికైనా అని హ్మ్. చెప్పి వాళ్ళతో మాట్లాడి, చెప్పి జెండాలు పాతిచ్చి వాళ్ళ పొలాలు చేసుకోండి. మీరు ఎంతవరకైనా తగ్గొద్దు దీనికి అని చెప్పి ధైర్యం చెప్పి కానీ ఆ క్రమంలో మీరు మోహన్ రెడ్డి అని ఒక భూ యజమాని బాగా కొట్టారట కదా! అప్పుడు మా ఊర్లోనే మస్తుగా ఎందుకు? ఆయన ఇచ్చినప్పుడు కొట్టడం ఎందుకు? అంటే మామూలుగా చెప్తే ఇవ్వలే సార్ అది. జనాలను గూడా మస్తు తిప్పల పెట్టిండ్రు. పోలీసోళ్ళు పట్టుకపోవడం, కేసులు పెట్టడం, కొట్టడం, మస్తు హ్మ్. ఇబ్బందులు పెట్టడంతోటే ఆయన బెదిరియడానికి కొంచెం అట్లా పిలిపిచ్చి మాట్లాడి కొంచెం ఇనకపోతేనే ఆ పని జేసిండ్రు. హ్మ్. లేకపోతే అంత తొందర ఏం జేయం సార్ హ్మ్. అట్లా పాటయితే. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి మాకు చెప్పండి. గుర్తుండిపోయిన సంఘటన ఒకటి సరికొండ ఎన్‌కౌంటర్‌లో ఉన్నాం సార్. ఆ ఎన్‌కౌంటరు జరిగిన రోజు ఎలా జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? అది ఎన్‌కౌంటర్ ఏందంటే, మేము బాగా జర్నీ చేసి అలసిపోయి ఇంకా ఎక్కడో ఒకతోనన్నట్టు గుట్ట మీదకైతే ఎక్కినాం సార్. ఏ గుట్టది? అది సరికొండ గుట్ట అని దగ్గరలోనే ఉంటది సరికొండకు. దగ్గరలోనే ఉంటే అక్కడ ఎక్కి మేమేం చేసినాం సెంట్రీని మిలిటెంట్‌ని పెట్టినాం మేము. అందరం అలసిపోయినాము. ఇంక కొంచెం సెంట్రీ అజిలాపురం పిల్లాడే ఉన్నాడు. హుహు. ప్రకాష్ అని అజిలాపురం పిల్లాడున్నాడు. మేము దళంలో సభ్యులము అంతా నలుగురమే ఉన్నాం. నేను, జనార్దను, భాగ్య, అశోకు. తర్వాత ఇంకొక మిలిటెంట్ ఉన్నాడు. ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు. ఒక అతన్ని సెంట్రీ పెట్టినాము. అయితే సెంట్రీ నుంచి పోలీసు అంతకుముందు నైటే వచ్చినారు పోలీసోళ్ళు. అప్పటికి అక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టింటిమి. హ్మ్. సరికొండ గ్రామంలో మీటింగ్ పెట్టి ఏం చేసినామంటే మేము ఇంగా రూట్ తెలవక నైటు తిరిగి మళ్ళీ సరికొండకు దగ్గరలోనే గుట్ట మీద ఉన్నాం. హుహు. అట్లా ఏమైందంటే మీటింగ్ పెట్టేదాడు పోలీసోళ్ళు ఎంటర్ అయ్యిండ్రు ఇంగ. ఎంటర్ అయ్యి దాదాపు 500 మంది పోలీసోళ్ళు వచ్చింటారు. మొత్తం గుట్ట మీద మేము ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలని చెప్పి పల్లీలు పొయ్యిన పెట్టినాం.
చాయ్ పల్లీలు ఉంటాయి ఉదయం పూట తిరిగి వచ్చినాం కదా అని చెప్పి పోయిన పెట్టి పొగ అనేది చూసిండ్రు పోలీసు. గుట్ట మీద ఎందుకు వస్తుంది పొగ చూడాలని ఆ గుట్ట చుట్టుముట్టి ఇమ్మడే ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేసేదాడే మేము ముగ్గురం కూర్చుంటాం. నేను జనార్దన్ భాగ్య పొయ్యి దగ్గర కూర్చున్నాం. అశోక్ చంద్రమౌళి గుట్ట కింద పడుకొని ఉన్నారు సార్. సెంటర్ ఉన్నాడు. అయితే ఎమ్మడే ఫైరింగ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చిందని మేము వెపన్స్ అందుకొని నా దగ్గర డబల్ బ్యారల్ ఉన్నది, ఏటీఎం జనార్దన్ దగ్గర ఉన్నది, 303 అది 303 ఉన్నది, ఏటీఎం ఆమె భాగ్య దగ్గర ఉన్నది. ఇంకా ఇట్లా ఉన్న తర్వాత ఎమ్మడే అశోక్ చంద్రమౌళి లేచి కూర్చున్నారు గుట్ట కింద గుండి కింద పడుకొని ఉన్నా కూడా. కూర్చున్న తర్వాత అయినా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకెళ్ళి నుంచి ఎమ్మడే ఫైరింగ్ ఒకరికి పట్టుకోవడానికి ఉరికొస్తున్నారు. ఉరికొస్తుంటే ఎమ్మడే జనార్దన్ నాది స్ట్రక్ అయింది. ఎమ్మడే ఫైరింగ్ చేసేదాడే డబల్ బ్యారల్ అది లోపలికే ఇక్కపోయి వస్తలేదు. ఇంకా జనార్దన్ తీసుకొని వేరేది ఏటీఎంతో ఫైరింగ్ చేస్తే పోలీసు వాళ్ళు ఆడికైనా మస్తు ఫైరింగ్ పట్టుకోవడాలని చెప్పి మా దిక్కు నుంచి ఫైరింగ్ రాకుంటే మమ్మల్ని పట్టేసుకుందేలే. మా దిక్కు నుంచి ఫైరింగ్ పోకుంటే అసలు మమ్మల్ని పట్టుకోవాలనే వస్తున్నారంటే చాలామంది పోలీసులు ఉన్నారు కదా సార్. ఇంకా ఫైరింగ్తో నుంచి అప్పటికి మాకెళ్ళి ఎప్పుడైతే అశోక్ మాకు దెబ్బలు తాకినాయి, బాంబులు వేసిండ్రు మా ముందర ఇట్లా పడ్డాయి. మాకు ఇవన్నీ దెబ్బలు అవే సార్, మకానికి తాకినాయి వల్ల గాయాలు అవే. నాకు భాగ్యకు జనార్దన్ తాకినాయి కానీ తక్కువ తాకినాయి. మాకు ఇద్దరికి ఎక్కువ తాకినాయి, నాకు భాగ్యకు. మాకు ముఖానికి మాకు రక్తాలు కారుతుంటే అశోక్ కమాండర్ చూస్తున్నాడు ఊక ఫైరింగ్ చేసుకుంటే ఇక్కడ మా ముఖం ఎప్పుడైతే మళ్ళీందో ఆయనను కొట్టేసిండ్రు. అశోక్ చనిపోయిండు ఆయన. అశోక్ చంద్రమౌళి ఇద్దరు పక్కనే ఉన్నారు. మాకు గాయాలు అయినట్టు ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీండో అక్కడ నుంచి ఆయనకు ఎమ్మడ తగిలింది. ఇంకా మేమేమనుకుంటే మాకు పడిపోయింది కాబట్టి కనవాలేడు గుండె కింద. అరే అన్న పోయినట్టున్నాడు, మనం కూడా ఎట్లా కలిగి తప్పించుకోవాలని చెప్పి మేము ఒక బాగా గుంత ఉన్నతోనే ముగ్గురం దిగినాం. అయినా మాకు శాతం అయితే లేదు. ఇంకా అప్పటికి బ్లడ్ బాగా పోయింది. ఇంకా వాగులకు దిగినాం. వాగులకు దిగిన తర్వాత ఆడ ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ మాకు. బ్లడ్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వద్దనే ఉంటుంది. అవి వాగుల వాటర్ కాలువకుంటూ పోతుంటే ఆ వాటర్ నీళ్ళు తాగి ఆ ట్యాబ్లెట్ తీసుకొని ఇంకా భాగ్యకు అసలు నడవనికనే వస్తలేదు కాళ్ళకు దాకి. ఇంకా భాగ్య వేపను నా వేపను జనార్దనే పట్టుకున్నాడు. ఇంకా కిందికి దిగినాక కూడా కింద పోలీసులే ఉన్నారు. అతలకు దాటినాం, దాటి ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు. ఇంకా మనం కింద వాగులో పోతే పట్టుకుంటారని చెప్పి అట్లనే గుట్ట మీదనే ఊరు అంచుకొని దిగినాం, సరికొండ అంచుకొని దిగినాం. దిగి మళ్ళీ జనార్దన్ మమ్మల్ని పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయిండు సార్. ఊర్లోకి వెళ్ళిపోతే ఊర్లో భయపడుతున్నారు, ఊర్లో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అని. ఊర్లో భయపడుతుంటే ఏం కాదు పోలీసు వాళ్ళు ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి ఇంత సల్ల పట్టుకొచ్చిండు. ఏదన్నా తాగకపోతే ఇంకా పోలేము మనం అని చెప్పి సల్ల పట్టుకొచ్చిండు. వాళ్ళని కొంచెం బెదిరించిండు. ఇకపోతే తర్వాత మళ్ళీ తీసుకుపోండి అన్న, ఇటుకి వెళ్ళే ఉండరు పోలీసు వాళ్ళ భయానికే మేము భయపడుతున్నాం అని చెప్పిండ్రు. వాళ్ళే మళ్ళీ చీరలు కూడా తెచ్చిచ్చిండ్రు. మేము యూనిఫామ్ మీద ఉన్నాం కదా సార్, చీరలు కూడా ఇస్తే ఆ చీరలు డ్రెస్సులు మార్చుకొని చీరలు కట్టుకొని మళ్ళీ పగలే రోడ్డు దాటిచ్చిండ్రు. అతనికి అది నాగిల్ అని ఉంటుంది, సరికొండ నుంచి నాగిల రోడ్డు దాటింది. వాళ్ళే దాటిచ్చిండ్రు. మళ్ళీ ఊరోళ్ళే వాళ్ళ అంచనాం కదలకపోయి మీరు ఎట్లనా కానీ రోడ్డు ప్రజల సహకారం ఉంది. ప్రజల సహకారం లేకపోతే మేము అన్ని రోజులు బతకలేము సార్. సిఐ సీతారాం మస్తుగా టార్గెట్ చేసి తిరిగిండు అప్పటికి. ఎవరికోసం? అప్పటికి జనార్దన్ టార్గెట్ చేసి కల్లకుర్తి దళాన్ని కొట్టేస్తారు. అప్పటికి సీతారాం టార్గెట్ చేసి సీతారాం సిఐ ఉండే అప్పుడు అక్కడ రిక్కి వేసినాం కానీ మిస్ అయ్యిండు అప్పటికి. ఇంకా మమ్మల్ని టార్గెట్ ఆయన చేస్తుంటే మేము కూడా అక్కడ ఇంకా మస్తుగా రిక్కి చేసి అంతా చేసినాం కానీ మిస్ అయిండు. ఎక్కడ రిక్కి చేశారు సార్? అక్కడ కలకుర్తిలోనే ఉంటుండే. కానీ ఇంకా అప్పుడు పార్టీ ఎలా వేశారు రిక్కి? ఎందుకు ఫెయిల్ అయింది? ఇంకా పోయిన టీం కొంచెం ఆడ ప్రజలు సహకరించక, కొంత సహకరించినా కూడా డేర్ చేయలేక కూడా కొంచెం మిస్ అయింది సార్ అక్కడ. అట్లా బయటపడ్డాం సార్. ఆమెను మళ్ళీ నైట్ కూడా భాగ్యను నడవలేకపోతే గ్రామంలోనే వదిలిపెట్టిపోయినాం. ఊరోళ్ళు బండి కట్టుకొచ్చి బండిని వండబెట్టుకొని పోయినారు. సరికొండ తర్వాత మల్లప్పగుట్ట ఎన్కౌంటర్ అని ఆమనగల్కు దగ్గరలో ఉంటుంది సార్. అది మల్లప్పగుట్ట ఎన్కౌంటర్. అక్కడ నేనే సెంట్రీగా ఉన్నాను సార్. అయితే అప్పటికి ఎక్సర్సైజు అంతా చేసి ఒక అతని ఊర్లోకి పంపించింటే మేము
అప్పటికి తినడానికి ఏం లేదు. చాలా దూరం నుంచి నడిచి వచ్చినాము. నువ్వు పోయి ఊర్లోకి పోయి ఏమన్నా ఒకటి తీసుకొని రావాలని చెప్పి పంపించేసిండ్రు మనం. ఎవరిని పంపించారంటే ఎరకల కుర్మా అని ఉండే. ఉమ్, కుర్మా ఉమ్, ఎరకల కుర్మా అని ఎలుకల కుర్మా. ఉమ్, అప్పుడు పార్టీ సభ్యుడే. ఇంకా అప్పటికైనా కూడా ఆయన లక్ష్మక్క ఉండే, ఇది భాగ్య ఉండే, నేనున్నాం. అప్పటికి గంగన్న ఉండే. ఎవరు ఈ కమాండర్గా ఉండే గంగన్న అప్పటికి. ఇంకా జనార్దన్ డిప్యూటీగానే ఉన్నాడు అప్పటికి కూడా. ఇంకా జిల్లా కమిటీ మెంబరు అతను ఉండే, పేరు వస్తలేదు. మేమందరం ఉండి అప్పటికి ఎక్సర్సైజ్ చేసినారు. నేను సెంట్రీగానే ఉన్నా. ఎక్సర్సైజ్ అయిపోయింది. అందరూ పాలిథిన్ కవర్లు చెట్ల కింద వేసుకొని గుండ్ల కింద కూర్చున్నారు. ఇంకా లేట్ అయ్యలేదు. ఉదయం పూట నైటే వచ్చినారేమో సార్ గుట్ట కింద ఉండి. మళ్ళీ గుట్ట ఎక్కి చూద్దాం. అలా కూడా తెలియదు కన్ఫామ్గా ఆడ పలానా కాడ ఉన్నారనే తెలియదు. ఒక జనరల్గా వస్తున్నారు ఇట్లా. ఇట్లా నేను గుండు మీద కూర్చున్నా మంచిగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఎమ్మడే ఫైరింగ్ చేసిన. ఇంకా వాళ్ళకు ఎమ్మడే వాళ్ళకి సిగ్నల్ ఏదంటే ఫైరింగ్ చేస్తేనే ఏంది అంటే ఫైరింగ్ అయ్యేతలకి అలర్ట్ అయినరు. ఫైరింగ్ చేసి అలర్ట్ అయ్యేతలకి డబల్ బ్యారెల్ ఏమైతే సార్ అంటే ఎమ్మడే స్టక్ అయిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకే ఎప్పుడు టెస్టర్ పెట్టుకుంటాం అది తీయడానికి కూడా. అప్పటికి ఆ రోజు నా దగ్గర టెస్టర్ కూడా లేదు. ఇంకా చాలాసేపు గుండు కింద కూర్చొనే ఫైరింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు స్టక్ అయింది అది. ఇంకా వెనక ఈ సెంట్రీ దగ్గరికి సభ్యులను పంపిస్తాడు కమాండర్. వచ్చే వరకు సెంట్రీ ఆనుంచి కదలొద్దు అనేది మా రూల్స్. సెంట్రీ ఆనుంచి వచ్చిందంటే లోపల దళం మీద పడుతుంది బ్యాచ్ వచ్చి. కాబట్టి సెంట్రీ ఆడనే నిలువరించాలని చెప్పి ఉంటుంది. ఇంకా నా దగ్గర 2-3 ఫైరింగ్ అయ్యి అట్లా స్టక్ అయిపోయింది. ఇంకా రాలేదని చెప్పి నేను వెనక్కి మళ్ళీ చూస్తే ఒకటి కమాండర్ ఒకడే కనబడుతున్నాడు. గుండు సార్ నిలబడి ఫైరింగ్ చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ చేస్తున్నాడు, నాకు ఇక్కడ వెనక్కి నుంచి కనబడుతుంది. అప్పుడు అన్న దగ్గరకు పోయి, అన్న ఇది స్టక్ అయింది, నీ దగ్గర టెస్టర్ ఉంటాయి అని చెప్పాను. అప్పుడు ఫుల్ ఫైరింగ్, ఇంకా గుండ్లు ఉండేవి. ఈ జనార్దను, లక్ష్మక్క అందరు కూడా ఏం చేసిండ్రంటే ఇంకా ఫైరింగ్ చేసుకుంటే ఆపోజిట్ గుట్ట మీదకి పోయిండ్రు. మాకు కనబడలేదు, నాకు గంగన్నకు కనబడలేదు. ఇంకా అన్న టెస్టర్ ఇచ్చిండు, అవి గుంజుకొని ఎక్కడ పోయి అన్న వీళ్ళు ఎక్కడ పోయారు అందరు దళం వల్ల ఎక్కడ పోయిందని అడిగితే ఇప్పుడే ఇన్నే ఉంటే జనార్దన్ ఇక్కడ ఫైరింగ్ చేస్తుండే, నువ్వు ఇక్కడ చేయి నేను ఇక్కడ చేయి అని చెప్తే కనబడతలేడు. మళ్ళీ అట్లా గిట్ట దాటింటామని చెప్పి అప్పటికి అక్కడ ఏరియాలో అంటే గంగన్నకు తెలియదు బాగా, నేనే కొంచెం ఎక్కువ తెలిసిన దాన్ని అక్కడ ఏరియా రూట్ గీట్ అయినా కూడా. ఇంకా అన్న కొత్తగా వచ్చిండే కానీ కమాండర్గా ఉండే. ఇంక అట్లా ఎట్లా అన్న మళ్ళా కనబడతలేరు మనలు అంటే ఇట్లా పోదాం అని చెప్పిన నేను. ఇట్లా పోయి దిగితే కరెక్ట్గా ఇట్లా అదేదో మైసమ్మ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు దాటితే మనం ఏపీటీ పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది. ఈరోజు ఏమన్నా జరిగితే ఎన్నుకుంటారు, మళ్ళీ రోజు ఒక దగ్గర కలుసుకోవాలని చెప్పి మేము మాట్లాడుకొని ఉంటాం. ఇంకా అట్లనైతే పోదాము మనం చూద్దామని చెప్పి పోలీసు వాళ్ళు ఏ రూట్లో అయితే వచ్చిండ్రే ఆ రూట్లో ఉండరు కదా, ఇంకా అట్లయితే దిగిపోదామని చెప్పి అట్లా దిగి అన్నం తోలుకొని నేను ప్లేస్కి తీసుకొని పోయినా. సాధారణంగా అడవుల్లో మీరు వెళ్ళిన తర్వాత మీరు ముందేమో గ్రామాల్లో ఉన్నారు, అడవులకు వెళ్తారు, అవును. చక్కగా రాత్రప్పుడు ఫైరింగ్లు అవుతుంటాయి. మీకు రూట్ ఎలా తెలుస్తామా? అప్పటికప్పుడు మామూలు పగలు అనుకుంటే ఎంచులు చూపిస్తారు, అవును సార్. కానీ రాత్రులు పారిపోవాలనుకో ఎలా అంటే ఎటు దొరికితే పారిపోతారా, లేదు మీకు ప్లాన్ ఉంటుందా? లేదు సార్, మేము నైటే తిరుగుతాం కదా సార్ ఎక్కువ. అంటే మేము నడక మొత్తం నైటే ఉంటుంది కాబట్టి మాకు నైట్ పూట తిరిగినా కూడా రూట్లు గుర్తుపెట్టుకుంటాం. ఎలా అంటే ఏమన్నా పలానా చెట్టు చెట్టు అనేది కాదు. ఇప్పుడు ఈ ఊరు ఉందంటే వీపనగర్ అంటే వీపనగర్కి ఇటు వెనక సైడ్ ఏ ఊరు వస్తుంది, ఇట్లా పోతే స్ట్రేట్గా అడ్డమే పోతాం. ఒక బాటలే ఏం లే, ఇట్లా చెట్లు ఉన్నాయంటే చెట్లలో పట్టిపోవడమే. ఇట్లా ఈ ఫేస్లో పోతే ఇట్లా ఈ ఊరు వస్తుంది గోపాల్ దిన్నే. అక్కడ ఆ ఊరికి అటు ఆపోజిట్ పోయిందంటే తుమ్ముకుంటూ వస్తుంది. ఇట్లాంటి గుర్తులు అంతే. ఆ గుర్తులతో నుంచి ఆ రూట్లు గుర్తు పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇంకా అంతే. అడవిలోనే కొంచెం తెలిసినప్పుడు తెలియకుండా రాత్రులు దారి తప్పుతారు కదా ఒక్కోసారి. ఎవరన్నా ఒక్కరు ఇద్దరన్నా ఉంటారు ఖచ్చితంగా, రూట్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ దళంలో. ఇప్పుడు మేమంతా కొత్త వాళ్ళు ఉన్నాం అనుకో సార్, ఒక్క మనిషి అన్నా రూట్ తెలిసిన మనిషిని ఆ దళంలో పెడతారు. అంటే మనకు అలవాటు అయ్యి ఈ రూట్లు అన్నీ గుర్తు పెట్టుకునే వరకు ఆ దళానికి మొత్తం కూడా చూపిస్తారు. ఆ విధంగా అక్కడ మాది. ఇంకొకటి అంటే అక్కడ అయిన తర్వాత కూడా నేను గంగన ఆ రోజు నైట్ ఇంకా దళం కలిసిలేదు. వీళ్ళు చాలా ఫైట్ చేసి తప్పించుకున్నారులే. ఆ రోజు మొత్తం ఒక పాప గుండె కిందనే ఉన్నది. నైట్ మొత్తం పోలీసులు వెతికిండ్రు. 2 రోజులు ఉన్నదంట. భారత్ అని ఉండే
ఇప్పుడు హోంగార్డుగా ఉంది చూడు. ఆ పాప మొత్తం గుండె కింద ఒక 2 రోజులు అట్లే ఉన్నది. పోలీసులకు దొరికలేదు. ఎట్లా ఉన్నదో ఏం కథ. మేము ఆ పాపను పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాం. మిలిటెంట్గా ఉండే సార్, వాళ్ళ సభ్యురాలు కాదు, కొత్తగా మిలిటెంట్గా ఉండే. ఇంకా పాప ఇక్కడ మిస్ అయిందని చెప్పి మస్తు వెతికినాం. ఆ ఊరు అని తెలుసుకున్నాం. అజిలాపురం పాప. 2 రోజులు ఉందా అమ్మాయి? ఆ, బా అజిలాపురం. సాధారణంగా అడవుల్లో మీరు ఇందాక ఆకలేస్తుంది పంపించారు గ్రామాలకి, అవును సార్. చుట్టుపక్కల గ్రామాలు. వాళ్ళు ఆయన వెళ్ళి రావడానికి కనీసం గంటకు పైన గంట పడుతుంది 2 సార్. గంటలు అవును అనుకుంటారు. సార్. ఆ? ఇందులో 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, అంతసేపు ఆకలి తెలగొన్నారు ఒకటి. ఉమ్. 2, ఆ గ్రామానికి వెళ్ళి ఆయన వస్తున్నప్పుడు పోలీసులే కావాలని పంపించారనుకోండి, నమ్మి అవును అవును సార్. పోలీసులు కోవట్టుగా, అది తెచ్చింది గ్రామస్తులా లేదా పోలీసులు పంపిందని మీరు ఎలా నమ్ముతారు, ఎలా తింటారు అప్పుడు? అంటే మనకు దళ సభ్యుడు మనకు నమ్మకం ఒకటి. గ్రామంలో కోవట్టుగా పంపించిన వాళ్ళు కూడా అట్లా పంపించినట్టు మస్తు ఉన్నాయి, కానీ మనకు నమ్మకమే. సానుభూతి పరులు ప్రజల నమ్మకంతోటే ఇంకా మనం చేసేది. ఇంకొకటి ఆకలితో అంటే మన దగ్గర పల్లీలన్న ఏమన్నా ఒకటి ఉంటుంది, ఉడకబెట్టుకొని అవి వచ్చే వరకు కూడా ఆకలి అనేది తీర్చుకుంటాం సార్. మీరు కొండ మీద కానీ గుట్టల్లో కానీ వంట చేస్తే పొగ వస్తుంది కదా, అవును సార్. ఆ పొగ రాకుండా ఏమైనా టెక్నిక్ ఉందా? ఏం లేదు సార్, పొగ రాకుండా అంటే కాకపోతే సెంట్రింగ్గా చూసుకోవాల్సింది మనకు దగ్గర. కాదు, భూమిలో గోతు తీసి లేదు సార్, మట్టి మేమైతే పెట్టి బట్ట పెడితే వస్తుంది, పొగ రాదంటారు. అట్లాంటివి అయితే ఏం చేయలేదు. నేను ఉన్నంత వరకు అయితే మామూలుగానే పొగ పొయ్యి పెట్టుకునేది, వంట చేసుకునేది. ఇంకా అడవిలో అయితేనే పెద్ద లెక్క కాదు సార్. ఇక్కడ గుట్టలు ఇట్లా ప్లేన్ ఏరియాలలో గుట్టల్లో అయితేనే కొంచెం అప్పుడు పోలీసు వాళ్ళు తిరగడం ఎక్కువ ఉంటుండే కాబట్టి కొంచెం తొందరగా గుర్తుపట్టి కూడా అట్లా కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి సార్. ఇట్లా మేము తప్పించుకొని పోయినాక కూడా ఇద్దరం, నేను గంగన్న ఒక 10 చేనులో ఉంటే కూడా మా చేనంచు పోంటే పోయినరు. అసలు ఆ సెలకాయన ఊరికొచ్చి మమ్మల్ని లేపిండు. మేము నిద్ర పోతే కూడా, అన్న లేవండి పోలీసు వాళ్ళు ఇట్లకి వెళ్ళబోతున్నారు అని అంటే లేచి కూర్చున్నాం. అప్పుడు ఇంక ఏం చేయలేము. ఎంతసేపునా ఫైటింగ్ ఇచ్చి తప్పించుకోవడం, చనిపోవడం. ఇంక అదే ఇంకా సాధ్యమైన వరకు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు మీరు తప్పించుకుని ఎన్కౌంటర్ చెప్పారు, అవును సార్. కానీ మీరు చేసిన దాడులు? మేము చేసిన దాడులు అంటే చాలా వరకు కూడా ఇంకా బాగా గుర్తుండిపోయిన ఒకటి చెప్పండి. చాలా వరకు ఇంకా నేను ఎక్కువ దాడులలో లేను సార్. నేను ఉండడం ఇది పోలింగ్ బూత్ మీద అటాక్ ఉందట కదా? అవును సార్. పోలింగ్ బూత్ పైన ఈయన కొడికిల దగ్గర రికీ చేసినాము ఫస్ట్. కొన్ని రికీ చేసి కూడా ఫెయిల్ అయినాయి సార్. నేను స్పెషల్ దళంలో ఉంటే తర్వాత కూడా ఈ కల్వకుర్తి నుంచి తీసి కూడా మళ్ళీ స్పెషల్ దళం ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు స్పెషల్ దళంలో నేనే మహిళగా ఉన్నా సార్. నేను కుడికిలలో అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఏదో ఓటింగ్ ఉన్నది ఉంటే పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు పోలీసు వాళ్ళని చంపాలని అయితే కాదు సార్, ఏంటంటే వెపన్స్ తీసుకుపోవాలి. మనకు వెపన్స్ తక్కువ ఉంటాయి కదా ఇక్కడ దగ్గరలో, ఎట్టనైనా చేసి వాళ్ళని చనిపోకుండా వాళ్ళ మీద అటాక్ చేయాలి, వెపన్స్ అయితే తీసుకుపోవాలనేది ప్లాన్ సార్ మాది. అయితే ఫస్ట్ ఒక ఇద్దరిని పంపించి ఎక్కడెక్కడ నిలబడినరు ఏందనేది రిక్కి చేయించినాం. చేయించిన తర్వాత ఇక్కడ అది స్కూల్ ఉన్నది, కుడికిల స్కూల్ దగ్గర. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి, ఆడొక మనిషి కూర్చున్నారు అనేది మనకు ఇన్ఫర్మేషన్ సార్. అయితే ఇక్కడ ఒక ఇద్దరం పోవాలి, అటు పక్క ఒక ఇద్దరం పోవాలి అనేది అనుకున్నాము. అనుకొని పోయినాము. పోయిన తర్వాత ఏంటంటే పొయ్యి దగ్గరకు పోయిన తర్వాత సరెండర్ కాండి అని చెప్పి మొత్తుకున్నాం సార్. మొత్తుకుంటే కూడా ఒక అతని చేతులు ఎత్తింది, కానీ ఒక అతను ఫైరింగ్ చేస్తున్నాడు సార్. ఫైరింగ్ చేస్తుంటే ఇంకా ఫైరింగ్ మనం ఆత్మరక్షణ కోసమే ఆ రోజు ఫైరింగ్ చేసారు మన వాళ్ళు. ఫైరింగ్ చేస్తే అతనికి తూట తలిగి పడిపోయిండు. పోలీస్ ఆయన తలిగిపోతే అది అప్పుడు 2 వెపన్స్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్. ఇంకా అంతే. బాధ అనిపించలేదు మీకు? బాధ ఉంటుంది కానీ ఇంకా మనం వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు తప్పదు కదా సార్. మరి ఇంకా చంపాలనేది అసలు కానే కాదు. చంపకుండా ఎట్లా వాళ్ళు సరెండర్ అనగానే మీకు ఆయుధాలు ఇస్తే మీరు చంపేవారు? లేదు, కాదు, చంపేవాళ్ళు కాదు. ఆ విధంగా ఆయుధాలు ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి సస్పెండ్ చేస్తారు కదా? చేస్తారు, కానీ ఇంకా వాళ్ళకి తెలుస్తుందా సార్ అవన్నీ? ఇంకా కాకపోతే ఇంకా దాడి చేసి ఎత్తుకపోయిండ్రు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు, మా మీద ప్రతిఘటించడానికే చూస్తారు. కొంతమంది సరెండర్ అయ్యిండ్రు, 2-3. ఒక అతనే ఫైరింగ్ చేస్తే అతన్ని కొంచెం ఫైరింగ్ చేసి ఆ విధంగా బాగా ఇంకా గుర్తున్న సంఘటన ఉందా? ఇంకా ఆ విధంగా అంటే ఒక దగ్గర చెదలగుమ్మి ఎన్కౌంటర్లో కూడా మేము మహిళలమే తప్పించుకున్నాం సార్. 4 చెదలగుమ్మి అని అడవిలో సార్ అది. అంతా స్నానాలకు పోయినాం మేము. మళ్ళా స్నానాలకు పోతే మన వాళ్ళంతా దళం అప్పుడు క్యాంపు నడుస్తుంది అక్కడ.
అందరం ఉన్నారు. ప్రభాకర్ ఉన్నారు. అది ఈ సాంబశివుడు ఉన్నాడు, మొన్న చనిపోలే సార్ సాంబశివుడు, పేరు మొన్న కొనాపూర్ సాంబశివుడు. కోనాపూర్ సాంబశివుడు. ఆయన ఉన్నాడు మాకు కమాండర్ కూడా కొద్ది రోజులు ఇక్కడ కలకుర్తి ఏరియాలో. అశోక్ చనిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా కమాండర్గా ఉన్నాడు. అక్కడ అచ్చంపేట సైడ్ కూడా కమాండర్గా పనిచేసిన ఆయన దగ్గరనే పనిచేసినాం మేము. మీ అందరు స్నానాలకు వెళ్ళారా? స్నానాలకు ఆ నలుగురం పోయినాం సార్. నేను రమకాంత్ భార్య ఉండే ఒక ఆమె ఇంటి దగ్గర పెళ్లి చేసుకొని వచ్చిండే, ఈ రజిత కాక అవును, ఇంకా ఆవిడ. పద్మ అని ఉండే. అవును. ఆ పాప సరిత అని ఒక పాప ఉండే. ఇంకొక అమ్మాయి ఉండే, భార్యతో ఏమో ఉండే. వీళ్ళందరి కొత్తనే నేనే కొంచెం అటు తెలిసిన మనిషిని, ఇంకా కొద్దిగా సీనియర్ మనిషిని, కొద్దిగా ఆ ఏరియా ఎక్కడైనా పోవాలన్నా తెలిసిన దాన్ని. అందరిని స్నానాలకు పంపించిండు. పక్కన జనార్దన్ షికారుకి పోయిండ్రు, ఏమన్నా దొరుకుతుందేమో కానీ పని తీసుకొని షికారుకి వెళ్ళిండ్రు. మమ్మల్ని ఆడ స్నానం చేయండి అని చెప్పి వెళ్ళి దారం మొత్తం పైన ఉన్నారు. ఇద్దరు మళ్ళా సమానికి వెళ్ళిండ్రు సార్. ఇంకా క్యాంపు కాబట్టి సామాన్ ఎక్కువ కావాలి కదా అడవిలో. పెంటల అది ఏ ఊరో దగ్గరలో ఉంటుంది అక్కడ, చెంచు పెంటలు ఉంటాయి సార్. అట్లా దాటుకుంటే నడుచుకుంటే వెళ్ళిపోయిండ్రు. ఇంకా కొంతమందే ఉన్నారు, బాగానే ఉన్నాం సార్. 30 మందికి ఎక్కువ ఉన్నాము, 30-40 మంది ఉన్నాము. ఇట్లా ఇక్కడ అక్కడ 3 బ్యాచ్లు ఇట్లా ఉన్నాం మేము. ఇంకా పోలీసులకు అప్పటికి క్యాంప్ జరుగుతుందనే విషయం తెలిసినా సార్ వాళ్ళకి. తెలిసి ఇట్లా సామాన్ అక్కడ ఇక్కడ పోయినాం కదా సార్ మేము. అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ మేము దళం మొత్తం క్యాంప్ ఇక్కడ ఉంటే ఇక్కడ మధ్యలో వాగు ఉంటుంది సార్. ఇత్తల పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు, అపోజిట్ గుట్ట మీద పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు ఉంటే అప్పటికి మాకు తెలియదు, మేము కింద ఉన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ పైన ఉన్నది మాకు తెలియదు. స్నానాలు చేసుకుంటాం మేము కూడా ఉన్నాము. వీళ్ళు షికారు పోయిన వాళ్ళకి కూడా తెలియదు సార్. తెలియకుంటే ఇంకా అక్కడ ఒకటి ఏంటంటే సమానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు, విజయ్ అని ఉండే, విజయ్ ఇంకొక అతను. వాళ్ళు సామాన్ మూటలు ఎత్తుకొని వస్తుంటే పోలీసు వాళ్ళు చూసిండ్రు. మన వాళ్ళు ఈడెందుకుంటారు అవతల కదా ఉండేదని చెప్పి ఎమ్మడే సామాన్ పోయిన వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు. అప్పటికి మేము స్నానాలు చేసి క్యాన్లలో నీళ్ళు పట్టుకొని గుట్ట ఎక్కుతున్నాం సార్. ఇంకా పైకి క్యాంప్ మీదకి ఎక్కుతున్నాము. సరిత అని చెప్పి శ్రీకాంత్ భార్య ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు ఆ పాప ఎక్కడ? అచ్చంపేట ఈ ఐనూలు. శ్రీకాంత్ ఆ పాప ఏం చేసిందంటే మాకన్నా ముందర క్యాన్ ఎత్తుకొని పైకి ఎక్కింది. అప్పటికి ఆ ఫైరింగ్ అయ్యేదావిడ ఏం చేసిండ్రంటే దళం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా లేదాడ క్యాంప్ అందరు వెళ్ళిపోయినారు. మేము వాగులోనే ఉన్నాము. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు దిగి కూడా పైకి ఎక్కినారు, మేము ఉన్న ప్లేస్లోకి ఎక్కినారు. వీళ్ళు సెంట్రీ ఇక్కడ షికారుకు పోయిన వాళ్ళు రాలే, మేము వీళ్ళని చూసుకుంటూ ఉన్నాము. ఇంకా పైకి ఎక్కి పాపలు ఒళ్ళు పెట్టినా కూడా మమ్మల్ని పట్టుకునే వాళ్ళే పోలీసు వాళ్ళు. ఆ పాప ఏం చేసిందంటే డ్రెస్సులు వేరే ఉన్నాయి, కొత్త పాప అసలు డ్రెస్సులు వేరే ఉంటాయి. సెంటర్ దగ్గర ఎవ్వరు లేరు, మన వాళ్ళు అయితే ఒక్కరు కనబడతలేరు అని క్యాన్ ఆడనే పెట్టి కిందకి దిగి వచ్చింది అంతే. ఇంకా ఇట్లా సెంటర్ ఉంటుంది, సెంటర్ దగ్గర కింద పెట్టింది. పోలీసు వాళ్ళు ఆ పాపను చూసలేరు అంతే. మేము సీరియల్ కట్టుకొనే ఉన్నాం, మళ్ళీ అప్పటికి స్నానాలు చేసి సెంటర్ దగ్గర పెట్టి ఇంకా కిందికి దిగి వచ్చి నాకే చెప్పింది, అక్క మన వాళ్ళు అయితే కనబడతలేరు, ఎవరో కొత్త వాళ్ళు కొత్త కొత్త డ్రెస్సులు కనబడుతున్నాయి అని అన్నది. కొత్త కొత్త డ్రెస్సులు అంటే కూడా నేను పోలీసు వాళ్ళు అని అనుకోలే. సరేలే ఎందుకైనా మంచిది, మనం డైరెక్ట్ ఎక్కొద్దు, ఇట్లే వాగులంగా కొంత దూరం పోయి మనం అట్లా రిటర్న్ వెనకంగా వచ్చి చూద్దాం అని అన్న అడవిలో. అంటే సరే అని చెప్పి అలా ముగ్గురిని తీసుకొని నేను నలుగురం కొంత దూరం ఇంకా పోతున్నాం. ఇట్లే క్యాన్లు ఇడిచిపెట్టినాము. ఇంకా బ్యాగులు ఉన్నాయి, ఇట్లా చీరల మీదనే ఉన్నాం అడవిలో, బ్యాగులు ఉన్నాయి. పోతుంటే ఏమైందంటే మా ఈ జనార్దన్ ఇద్దరు పక్కన ఇద్దరు ఇంకా షికారు పోయిన వాళ్ళు వచ్చిండ్రు. వస్తే వాళ్ళు పైనుంచి పోలీసు వాళ్ళు కిందికి దిగుతున్నారంట. మళ్ళీ దిగుతుంటే వీళ్ళు ఏమనుకున్నారు, మనోళ్ళే కదా పైనుంచి ఎందుకు కిందికి దిగుతున్నారు అని చెప్పి వీళ్ళు వస్తున్నాం అని దగ్గరికి వెళ్ళిండంట. ఇట్లా దగ్గరికి వెళ్ళే వరకు అరే మనోళ్ళు కానట్టుందని చెప్పి ఎమ్మడే జనార్దన్ ఫైరింగ్ చేసింది. అప్పుడు పోలీసులు వెనక్కి కొరికాను. ఆ ఫైరింగ్ శబ్దం విని మేము ఇంకా మనోళ్ళు అయితే కాదు, పోలీసులో ఉంటుంది, మనోళ్ళు లేక ఇంటర్లో కొత్త డ్రెస్సులు అంటే ఫైరింగ్ అవుతుందని చెప్పి అప్పుడు అక్కడ నుంచి కొంత దూరం పోయి మళ్ళీ డ్రెస్సులు మార్చుకున్నాము. ఈ అడవిలో ఇట్లా చీరల మీద పోలేము మనం, డ్రెస్సులు అయితే మార్చుకోండి అని చెప్పి డ్రెస్సులు మార్పించినాయి. ఇంకా యూనిఫామ్ వేసుకోండి మనం పోలేమని చెప్పి అంటే అప్పుడు మాకు అప్పుడు అర్థమైంది సార్. ఇంక ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఫైరింగ్ జరిగిందో జనార్దన్కి బక్క నాకు వాళ్ళు ఇంకా అప్పుడు అర్థమైంది ఇది ఎన్కౌంటరే, ఇంకా సార్ అన్నోళ్ళు లేకుంటారు ఎట్లా చేసి ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి ఇంకా యూనిఫామ్ వేసుకొని అట్లా ఏట్లకి దిగి ఇంకా మాకు అప్పటికి ఎక్కడ పోవాలనేది కూడా తెలియదు. ఇంకా ఏట్లకు దిగి నైట్ అంతా నలుగురం అడవిలో వండుకున్నాం. ఇప్పుడు కృష్ణానది ఉంది కదా సార్, కృష్ణానది దాటి అవతలకి అడవిలో వండుకున్నాం. ఇంకా అక్కడ ఎట్లా సెంటర్ కూర్చుంటాం, ఇంకేం భయం అదేందో కానీ సార్ చాలా ధైర్యం ఉంటుందిలే.
ఆడేళ్ళం కదా మనం ఎట్లా అనేది అయితే ఏముండదు, చాలా ధైర్యం ఉంటుంది. కదమ్మా, అడవుల్లో ఆడవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళకి నెలల సమస్యలు ఉంటాయి. అవును సార్. అవన్నీ పార్టీలకు వెళ్ళినప్పుడు ఆ. మీరు బయట తిరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటారు? ఇంకా ఇబ్బంది కొంచెం వాటర్ సమస్య ఉంటుంది, కొద్దిగా నొప్పి కూడా వస్తుంటుంది. అదొక్కటి తప్పితే ఇంకా ఆ సమస్య అప్పుడు కొంచెం రెస్ట్ లాగా కూడా ఇస్తారు సార్. ఇస్తారు పార్టీ? పాటిస్తారు. పొలంకి సంబంధించిన మందులు మందులు ఇస్తారు. ఇంకా దానికి సంబంధించి కొంచెం అర్థం చేసుకుంటారు. ఎక్కడైనా పనులకు పంపించాలని ఆ టైంలో కొంచెం కానీ ఆ రెస్ట్ టైంలో ఇస్తారు. మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది సార్. ఆ టైంలో ఇబ్బంది ఉంటుంది, కానీ పార్టీ కూడా అర్థం చేసుకుంటుంది. అన్నలకు చెప్తాం ఇట్లా సమస్య అంటే అర్థం చేసుకొని ఆ టైంలో రెస్ట్ ఇస్తారు సార్. ఎక్కడైనా పంపించాలంటే ఏమైనా సమస్య లేదంటే మనం వాళ్ళతో పాటు యథావిధిగా వెళ్ళిపోతాం. కొంచెం సమస్య ఉంటే అన్నలకు చెప్తే అర్థం చేసుకొని రెస్ట్ ఇస్తారు సార్. కానీ రాత్రుల్లో ఎలాగమ్మా అసలు? మాకు ఇప్పటికీ అదొక పెద్ద సమస్య అది. అవునా సార్? చీకట్లో ఎలాగుంటారు అసలు? లైట్లు ఉండవు. లైట్లు ఉండవు సార్. ఎంతసేపు ఉన్నా లైట్లు ఉంటుంది, ఇంత చిన్న టార్చ్ లైట్ ఉన్నా అది వెయ్యం ఎక్కువ. ఏదైనా మన గుంతనంలో ఏదైనా డౌట్ ఉంటేనే చిన్నగా వేసి చూడడం. అది ఉంటే ఏమవుతుందంటే లైట్లు ఉంటే ఇంక ఎమ్మడే పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు కదా సార్. మీరు ఎలా పడుకుంటారు అక్కడ రాత్రులు ఇంకా అడవిలో? ఏం లేదు, ఉత్త అడవిలోనే, కానీ ఇంకా ఇంత కవర్ ఉంటుంది, ఆ కవర్ వేసుకోవడం, పడుకోవడం. ఒక సెంట్రీ ఇంకా మనకు మొత్తం కూడా ఎంత దూరం వెళ్ళిపోయినా సెంట్రీ గంటకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి సెంట్రీ ఉంటుంది. అంటే బయట నుంచి పోలీసులు వస్తే ఫైరింగ్ రెడీ అవుతారు. అవును సార్. దానికి మీరు ప్రికాషన్ రెడీ అయి ఉంటారు. ఉంటుంది కానీ సార్. పడుకున్నప్పుడు పాములు, తేలులు వస్తుంటాయి కదా. అవన్నీ అప్పుడు ఏం మాకు ధ్యాసకుండా కూడా ఇంకా అవి ఇంకా మాతో పాటు అలవాటు అయినట్టే ఉంటాయి సార్. ఇంకా ఇప్పటి వరకు అయితే అటువంటి ఇబ్బంది, అటువంటి ప్రమాదాలు కూడా ఏం వర్షాకాలం ఎలా? జరగలే. వర్షాకాలం కూడా ఇంకా కవర్ కింద ఒక కవర్ ఉంటే పైన ఇంత చెట్టు ఉన్నా కూడా చెట్టు మీద కవర్ అన్న వేసుకుంటాము, లేదంటే తాళ్ళు పెట్టి ఇట్లా గుడిసెలాకి వేసుకుంటాం సార్. ఎవరు చెట్టు కాడ, ఎవరు కూర్చునే కాడ, ఎవరు వారం చదువుకుంటూనే ఉంటాం. సెంట్రీ ఉన్నదంటే మా పనులు మేమేందంటే ఒక బుక్స్ చదవడమే. ఏ బుక్స్? బుక్స్ ఇట్లే విప్లవానికి సంబంధించిన బుక్స్ చదువుతాం సార్. అది పార్టీ తెప్పిస్తుంది ఎవరెవరు ఏ బుక్స్లు చదవాలని చెప్పి దళ కమాండర్ కానీ ఈ జిల్లా కమిటీ మెంబర్ కానీ బుక్స్ పంపిస్తారు, అవి చదువుకుంటాం. వేరే ఏముండదు. ఇంకా సాయంత్రం 4 అయిందంటే ఇంక మళ్ళీ మనం ఏ గ్రామానికి పోవాలి, ఎవరిని కలవాలి, ఏ సమస్యలు అనేది చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటాం సార్. ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఆ ఊరు సానుభూతి పరులతోనే తెలుసుకుంటాం కదా సార్ ముందే. పలానూరుకు పోయినామంటే పలానూరులో ఈ సమస్య అనేది మాకు ముందే ఉంటుంది సార్ ప్లాను. మేము ఏంటంటే సమావేశం అవుతాం కదా సార్. సమావేశం అయినప్పుడు పలానా ఊర్లో ఈ నెలలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మేము రాసుకుంటాం సార్. మొత్తం రాసుకొని ఆ గ్రామానికి పోయినప్పుడు మహిళా సంఘాలలాగా పెట్టడం, మహిళలను పోయి, లేదంటే ఫుడ్స్ల దగ్గర కూడా వాళ్ళకు కూడా సంఘాలలాగా ఏర్పాటు చేసి అవి పంచాయతీలు కానీ భూమి సమస్యలు కానీ ఏవి కానీ ఆ రోజు ఆ సమస్య గురించి మాట్లాడాలి. వీళ్ళని పరిష్కారం చేసే మళ్ళీ అడవులోకి వస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడి తర్వాత ఆ రోజు అవుతుంది అనుకుంటే మాట్లాడతాం, లేదంటే తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోతాం. అట్లా అక్కడ మీరు పెట్టిన మీటింగ్లు ఉంటాయి, గ్రామ సభలు. అవును సార్. ఆ గ్రామ సభలో ఆ వ్యక్తి వినలేదనుకో, అక్కడ పనిష్మెంట్ ఇస్తారా? ఇస్తాం సార్, కానీ చెప్పి చూస్తాం ఒక్కసారి, ఒకటికి 2 సార్లు ముందు. అంత తొందరగా యాక్షన్ అయితే ఏం తీసుకోం సార్ ఎవరైనా కానీ. అంతెందుకు మా ఊర్లో కూడా ప్రజాకోటి పెట్టినాం ఇద్దరం వచ్చి కూడా విప్నగర్లలో సార్. విప్నగర్లలో కూడా అసలు పరిశాన్ సార్, ఇద్దరం వచ్చినాము. యూనిఫామ్ వినే ఉన్నాం, వెపన్స్ ఉన్నాయి మా దగ్గర. అప్పుడు మా నాయనని ఎవరైతే కొట్టించిండ్రో మస్తుగా ముక్కు భూమికి రాపించి పోయినాం ప్రజాకోటి పెట్టి. కృష్ణారెడ్డి అని ఉండే సార్ అప్పుడు. అయితే అప్పుడు పానగల దళంలోనే ఉన్నాము ఇద్దరం. ఉన్న తర్వాత ఊర్లో కొంచెం అది ఎలాగొండది పొలం పంచాయతీ ఉండే సార్, ఎస్సీలది. ఆ పొలం పంచాయతీ మా ఊర్లో ఒక అతను జిన్నుకు సంబంధించిన ఆయన ఉండే. అంటే ఆ సమావేశంకి వచ్చి ఆయన పిలిపించారా? లేదు, అనుకోనే మేము మాకు ప్లాన్తోనే ఈ ఊర్లో ఈరోజు ప్రజాకోటి పెట్టాలి, ఫలానాలను పిలిచని ఈ సమస్యల గురించి మాట్లాడాలి ప్రజల మీద ప్రజల దగ్గర అని చెప్పి మేము అనుకొని ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండగానే ఊర్లోకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయి ఎస్సీ వాడు అన్న కమిటీ వాళ్ళు ఉంటుంది, ఆడికి తీసుకుపోయి ప్రజలు ఆయన గురించి మాట్లాడి ఇంకా ఆయన చేసిన నేహరాలు అన్నీ కూడా ప్రజలకు చెప్పి మీటింగ్ లాగా పెట్టి పాటలు పాడి ముక్కు భూమికి రాపించినాం ప్రజలని. తప్పని ఒప్పించిన వాడ.
ఆయన దగ్గర. కానీ పార్టీలో మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీలో వ్యక్తిగత కక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని ఉంటుంది. అవును సార్. వ్యక్తిగత కక్షలు ఏం కాదు సార్ మరి మీ అది. నాన్నగారు కొట్టినందుకు కదా అని ఆహా! అభిప్రాయించారు. కొట్టిన అతనే అంటున్నా గానీ, ఆ ఆయన కొట్టిన అతన్నే కొట్టినందుకు మీ నాన్నగారు కొట్టిన అతన్ని తీసుకొచ్చి నేలకు దానికోసం కాదు సార్ గత రాపిచ్చింది. పాత అంటే పాత నువ్వు అట్లా అనుకుంటున్నావా సార్? అట్లని కాదు. ఊర్లో అనేది మొత్తం పెత్తనం అతనిదే. అతను అంటే మీ చెప్పినట్టే. నాన్నగారు కొట్టడం కాకుండా చాలా తప్పులు చేశాడు ఆయన. చాలా తప్పులు. మామూలుగా తప్పులు కాదు సార్. ఊర్లో పెత్తనం మొత్తం అతనిదే. అతను చెప్పినట్టే ఇనాలి. ఎవ్వరు కూడా ఎదిరించి మాట్లాడకూడదు. ఈ ఎస్సీలు ఉన్నారంటే మా ఊర్లో ఒక్కటే బావి ఉండే సార్ తాగడానికి నీళ్ళు. ఆ ఎస్సీల బావి ఇట్లా ముట్టుకోకూడదు. మ్మ్. ఊరబావి అని ఉంటుంది సార్ అవి. ఇంకా అవును. వేరే నీళ్ళు ఏవి ఉండవు. ఎంత ఊరు ఇంత పెద్ద ఊరైనా ఆ ఊరికి పోయి నీళ్ళు చదువుకొని రావాలి. అయితే ఎస్సీలు మేము పోస్తేనే, ఎస్సీలు కాకుండా వేరే కులం వాళ్ళు పోస్తేనే వాళ్ళు బిందె ఎత్తుకొని రావాలి. గంట సేపు కానీ వాళ్ళు బిందె ఇట్లా పెట్టి ఇట్లా నిలబడాలి సార్. మ్మ్. ఒకవేళ మనం వాళ్ళు వచ్చి ముట్టుకున్నదంటే వాళ్ళని తీసుకుపోవడము, అనేక ఇబ్బందులు కొట్టడము, చేయడము అట్లాంటివి ఉండవని చెప్పి కూడా జనార్దన దానికి ఎదిరించిండు కూడా సార్ ఊర్లే. మ్మ్. ఎదిరించి తోలుకపోయి కూడా నీళ్ళు సేదించిండు. మ్మ్. సేదిస్తే కాదమ్మా, ఏం మీ ఇద్దరు చేసిండు? భార్యాభర్తలు ఒక దగ్గరే ఉన్నారు కదా. అవును కానీ సార్. జనార్దన్ అందు ఎక్కువగా కనిపిస్తుంది అటాక్లు, మీ తక్కువ ఉంటుంది ఎందుకు? జనార్దన్ అప్పటికే 90 కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నాడు కదా సార్. ఆహా. ఇప్పుడు నేను పోయింది అప్పటికి కొత్తగా బాగా తెలియదు. ఇంకా ఏరే తిరిగి చేయడము అది. ఇంకోటి జనార్దన్ కమాండర్ కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఆయన ఫోకస్ ఫోకస్ ఉంటుంది. ఉంటుంది సార్ అది. ఎంత 8 సంవత్సరాలు ఉన్నారు మీరు? 8 సంవత్సరాలు 8 కాదు. సంవత్సరాలు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి. మేము కానీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు అవును సార్. చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి. కొన్ని అవును కొన్ని సార్. పార్టీ ఆదేశాల మీద కొట్టడం ఉంది. ఎప్పుడైనా బాధపడ్డారా? తప్పు చేస్తున్నానా అని బాధపడ్డారా? లేదు ప్రజల కోసం ఈ పని చేయడం కరెక్టే అని అనుకున్నారా? అలాంటి బాధలు అయితే ఏం పడలేదు సార్. ఇంకా కాకపోతే ఇంకా ప్రజలకు చైతన్యం కల్పించడంలో మేము కూడా విఫలమయ్యారు అనుకుంటారా? అవుతున్నామని అనుకున్నాం సార్. ఇంకా మ్మ్. కొంతమంది ఇన్ఫార్మర్లుగా తయారవడం మన దగ్గరకు వచ్చి కూడా ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ విస్తృతంగా పోవాలి అని చెప్పేది మేము. అంటే ప్రజలకి చైతన్యం కల్పించడంలో కొంతమేరకు ఆ, విఫలమయ్యారని అంగీకరిస్తారు మీరు. అవును సార్. ఓకే. మరి ఎందుకు వచ్చారు మరి? కొంచెం అంటే తర్వాత మేము స్పెషల్ దళంలో ఉన్నాక ఇద్దరం విడివిడిగా ఉన్నాం సార్ మేము. ఇంకోటి అనారోగ్య సమస్యలు కూడా నేను ఇక్కడ పానగాలి ఏరియాకి మళ్ళీ నన్ను రమాకాంత్ను పంపించిండ్రు సార్. నన్ను డిప్యూటీగా పంపించిండ్రు, రమాకాంత్ను కమాండర్గా పంపించిండ్రు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువ సార్. ప్లేన్ ఏరియా అండి. హెల్త్ ప్రాబ్లం వల్ల జనార్దన్ లోపలనే ఉన్నాడు. అప్పటికి అక్కడే ఉన్నాడు. కలకుర్తి దళ కమాండర్గానే ఉన్నాడు. చెప్పకుండానే నేను బయటికి మోహన్ ఆయనలను కలిసిన. అవునా? పార్టీకి చెప్పలేదు కూడా చెప్పలేదా? పార్టీకి కూడా చెప్పలేదు. ఇంకా ప్రాబ్లం ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంటే ఏం చేయాలి ఎవరి ద్వారా అర్థం వచ్చారు? కాక మా ఊర్లే అంటే నాయన వాళ్ళని చేను దగ్గర పోయి కలిసిన. ఊర్లోకి వచ్చి ఇంకా నాయన ఊర్లో వెంకటేశ్వర సార్ ఉండే సార్. మొన్న వచ్చి లేకుండే సార్ అవునా? ఎస్ఐ డిఎస్పీకి వచ్చింది. అవును. ఆ సార్ దగ్గర పోయి నాయనలు మాట్లాడి సరెండర్ చేయించారు. ఎవరి ద్వారా అయ్యారు? ఎక్కడ? ఆర్కే మీనా దగ్గర. ఆహా. ఆ, అప్పుడు మీకు రావాల్సింది ఇచ్చారా? అప్పుడు ఏమి ఇవ్వలేదు సార్. మాకు 5,000 ఇచ్చిండ్రు. మ్మ్. అంటే ఇమీడియట్ రిలీఫ్ అది. అవును సార్. తర్వాత ప్రభుత్వ తర్వాత పథకం. ఏమి ఇవ్వలేదు సార్. ఆ. ఇంకా జనార్దన్ వచ్చినాకైనా అవే ఇచ్చిండ్రు మాకు. మీరు బయటకు వచ్చారు జనార్దన్ చెప్పకుండా. మరి ఎప్పుడు చెప్పారు జనార్దన్కి? నేను సరెండర్ అయినాక చూసుకున్నారు అంతే. ఆ. చెప్పడానికి ఏముండదు కదా సార్. ఇంకా అవును. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోతే ఏంది దళం దగ్గరకు పోయి మాట్లాడి మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికి ఫోన్లు కూడా లేవు సార్ అవును. మాకు. మేము 2002 మరి కాబట్టి ఆయన ఎందుకు తీసుకొచ్చారు బయటికి? నేనేం తేలేదు సార్ లోపల. ఇంకా ఏం జరిగిందో ఇంకా వాళ్ళకే తెలవాలి. నేనైతే లేను కదా ఆయన సార్ కోపం అప్పటికి. అవ్వలేదా మీ మీద? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావని? ఏం లేదు అప్పుడు. ఇంక ఎవరి ఇష్టం అది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అట్లాంటి కోపాలు అయితే ఏమి ఉండవు బయటకు సార్. వచ్చిన తర్వాత పోలీసు వేధింపులు లేవా అప్పుడు? లేవు సార్. మీ ఇంకా ఆయన పిలిపించు బయటికి రా అని. ఒకసారి 2 సార్లు అయితే అక్కడ అటాక్ జరిగి జనార్దన్ తప్పించుకున్నాడు అని చెప్పి శ్రీనివాసులు సార్ పిలిపించిండు స్టేషన్ కాడికి. నీకు తెలుసా అమ్మ ఇట్లా జనార్దన్ పట్టుకుంటే తప్పించుకొని పోయిండు సరిగా అని చారగొండ దగ్గర అని అన్నాడు సార్. అంటే తెలియదు సార్ నాకు అని అన్నాను. అంటే ఇట్లా పట్టుకుంటే కొంచెం మిస్ అయ్యిండు అని చెప్పిండు సార్ పిలిచి. అంటే తెలియదు సార్ నాకు అన్నాను. అంటే ఇంకా పిలిపించి తీసుకురండి రమ్మన్నాను అనేది పెద్ద వేధింపులు అయితే ఏం పెట్టలేదు సార్. ఇప్పుడు వస్తే బయటకు వచ్చి బాగుంటుందమ్మా అని అంటే మాకు తెలియదు కదా సార్, మాకు కలుస్తాడా అని చెప్పి అన్నాను సార్. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీతో సంబంధం లేవు. లేవు సార్. పార్టీతో సంబంధాలు పార్టీ కూడా అయితే మీకు రమ్మని ఎప్పుడు ఏం పిలుపు లేదు. రాలేదా? ఆ సంబంధాలు అయితే పెట్టుకోలేదు సార్. ఇంకా మా బతుకు మేము బతుకుతున్నాం. నేను టైలరింగ్ వచ్చిన తర్వాత అయినా ఇద్దరం, నేను వచ్చిన తొందరలోనే వచ్చిండు సార్ బయటికి కూడా. 2002లోనే వచ్చిన.
అతను కూడా 2002లోనే అంత 3 నెలలుగానే ఉన్నాడో ఏమో సార్, బయటికి వెళ్ళి వచ్చిండు. ఇంకా మాకు ఆర్థికంగా కూడా బాగానే ఇబ్బంది పడ్డాం సార్ వచ్చిన తర్వాత మేము. కాదమ్మా, బయటకు వచ్చాక చాలా మంది నక్సలైట్లు, మాజీ నక్సలైట్లు సెటిల్మెంట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. మరి మీరేంటి ఇంత సింపుల్గా ఉన్నారు? మేము ఇంకా అట్లాంటివి చేయలేము సార్, మేము పార్టీలా పనిచేసి అంత అవినీతిగా చేయలేము. ఇంకా కానీ ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి కొంతమంది మాజీ నక్సలైట్లు ఒక సెటిల్మెంట్ చేసుకుని గ్యాంగ్ తిరిగింది. చేసుకున్నారు, అవి మాకు నచ్చదు. ఇంకా మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారు వాళ్ళు, నయ్యం లాంటి వాళ్ళు? లేదు సార్, ఎప్పుడు ఫోన్ లేదు. మేము అటువంటి దాంట్లోకే దూరంగా ఉన్నాం సార్. మేము ఇంకా ఇంత పొలం ఉంది, ఒక 4 ఎకరాల పొలం, అది చేసుకుంటాం. టైలరింగ్ వస్తుంది నాకు. కొద్ది రోజులు మొత్తం నేనే టైలరింగ్ గుట్టే నడిపిన సార్ ఇంట్లో. కుటుంబాన్ని నడిపించిన. 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. ఇప్పటికైనా నేను టైలరింగ్ చేసుకుంటే ఫామ్ చూసుకుంటా నేనే. ఇంకా అతను ఇట్లా బయట తిరుగుతుంటాడు. మీరు అంత గట్టిగా నిలబడి అంటే ఎక్కడ అంటే దారి మళ్లించకుండా, అంటే వేరే రియల్ ఎస్టేట్లో చేయడం అని కాకుండా టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతారు. అవును సార్. కొంతమంది మహిళలు ఏదో చిన్న చిన్న కష్టాలకే మొత్తం జీవితం అంతా కోల్పోయిన బాధలతో ఆత్మహత్య చేసుకుంటుంటారు, అవును సార్. పిల్లల్ని అనాథలు చేసి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పమ్మా? అటువంటి వాళ్ళకు ఎవరైనా కూడా అట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇదిగా ఇబ్బంది అయ్యి అనాథలు అయిపోతారు. ఎవరు కూడా అటువంటివి చేసుకోవద్దు. ధైర్యంగా నిలబడి కొట్లాడి సాధించాలి. కానీ మనం చనిపోయిన తర్వాత సాధించేది ఏముండదు సార్. ఎవరికైనా నేను చెప్పేది ఇదే, వచ్చేది సమస్యలు మనకే వస్తాయి. ఇప్పుడు సరెండర్ అయినామంటే ఊర్లలో ఒక రకంగా చూస్తారు సార్. అవి ఇంతకుముందు ఎంత ధైర్యంగా ఉన్నామో ఇప్పుడు మనలో చూసి ఏదో రకంగా చూస్తారు. కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పే విధంగా ఉండి మనం మన పిల్లలను మనం ధైర్యంగా చెప్పుకొని వాళ్ళని చదివించుకోవడం, ధైర్యంగా నిలబడి కొట్లాడాలా, ఎదుర్కోవాలనేది. కానీ కొంతమంది మీరు ఇందాక అన్నట్లుగా గ్రామస్తుల్లో మాజీలు వచ్చారంటే డబ్బులు మూటలతో వస్తారని ఒక అపోహ ఉంటుంది. అప్పుడు కొంతమంది అట్లా ప్రచారం చేసిండ్రు సార్. అట్లాంటి డబ్బులు అయితే మేము ఒక్క రూపాయి కూడా ఇట్లా ఉన్నాయి కూడా పార్టీకి అప్పచెప్పి వచ్చిండు సార్. నిజాయితీగా మనం అట్లా పోతున్నాం, మన చేత కాకుండా పోతున్నాం కాబట్టి మనం పార్టీకి ఎలాంటి అన్యాయం చేయొద్దు. ఇట్లాంటివి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. మనం ఇన్ని రోజులు పార్టీలో పనిచేసి నేర్చుకునేది ఇదేనా మనం అనే దాంతోనే మేము ఇంకా పార్టీకి అప్పచెప్పే వెళ్ళొచ్చాడు సార్ జనార్దన్. సార్ ఫైనల్గా చెప్పండి. అయితే మొత్తం నడిపించింది కూడా జనార్దనే. అక్కడ కలకూరు తేరేలా, ఇక్కడ మొత్తం డిస్టిక్లో కూడా పార్టీని అక్కడ కాంట్రాక్టుల దగ్గర డబ్బులు వసూలు చేసేవి. ఫైనల్గా చెప్పమ్మా, నేను మాజీల గురించి అడగట్లేదు. ఇప్పుడున్న యువత చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న ఇష్యూలకి గొడవలు పడడం, భార్యాభర్తలు విడిపోవడం, కుటుంబాంతో చాలా గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకి విడిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం, ఇటువంటి సంఘటనలు చేస్తుంటారు కొంతమంది. అంటే కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా అలాగే తయారయ్యారు. కుటుంబం అంటే భార్యాభర్తలు అంటే నమ్మకం అనేది ప్రధానం ఉండాలి సార్. ఈ నమ్మకం లేకపోవడం వల్ల వచ్చే గొడవలకి కొంతమంది విడిపోవడాలు చేస్తుంటారు. ఆ విధంగా విడిపోవాలనుకున్న వాళ్ళకి, లేదు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పటికి కూడా మేము గ్రామంలో ఉన్నామంటే ఊర్లో ఉన్న సమస్యలు మా ఇంటికి వస్తాయి సార్. ఈ భార్యాభర్తల సమస్యలు కానీ, మేము మొత్తం మీద భార్యాభర్తల సమస్యలు ఖచ్చితంగా మా గ్రామంలో జరిగేటివి ఖచ్చితంగా మా ఇంటికి వస్తాయి. జనార్దన్ లేకుండా నా దగ్గర చెప్తుంటారు సార్, ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి. అంటే ఈమెకు కూడా 4 విషయాలు తెలుసు, చెప్తుంది అన్నదంతనా. కాబట్టి మాకు తెలిసినంత వరకు కూడా ఇట్లాంటి దాంట్లకు మీరు కుసించిపోయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్ద దానిగా చూసి ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇక్కడ సమస్య అనేది ఇద్దరి మధ్యలో వచ్చి ఇట్లా కోట్ల వరకు వెళ్తున్నారు సార్. ఇట్లాంటి రోజు మా ఇంటి దగ్గరకు వచ్చే సమస్యలే సార్ ఇది. ఎవ్వరు కూడా ఇట్లాంటి సమస్యలకు మీరు ఇదే అయ్యి విడిపోయి పిల్లలు తల్లులు వేరుగా అట్లా కుటుంబాలు నాశనం చేసుకోవద్దు. ఒకరికొకరు అర్థం చేసుకొని నమ్మకంగా భర్త మీద భార్యకు నమ్మకం ఉన్నప్పుడే ఈ కుటుంబాలు అనేది నిలబడి మంచిగా సాఫీగా సాగుతాయి అనేది చెప్తా సార్ నేను. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు చిట్టమ్మ అలియాస్ విజయ. ఆమె చెప్తున్నట్లుగా ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇది ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణం రోడ్డుకి ఎక్కించి మీ కుటుంబాల పరువు మీరే తీసుకోకుండా, ఆ విధంగా తీసుకోవడం వల్ల మీకు ప్రస్తుతానికి కొంచెం రిలీఫ్ ఉన్న తర్వాత మీ పిల్లలు ఎంత బాధపడతారు విషయాన్ని ఆమె చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా చాలామంది ఎవరైనా దయచేసి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే సమస్య పరిష్కారం చేసుకోండి, కానీ దయచేసి రోడ్డు ఎక్కి మీ పిల్లల్ని అనాథలు చేయొద్దు అనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక చిట్టమ్మ విషయానికి వస్తే ఆమెకి పార్టీలో వెళ్ళారు, ఖచ్చితంగా పార్టీకి సేవ చేశారు, కానీ
ప్రజల్లో మహిళల్లో ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడంలో విఫలమయ్యా అనే ఒక మానసిక క్షోభ మాత్రం ఇప్పటికీ వెంటాడుతుంది. అందుకే ఆమె గ్రామంలో ఎవరైతే కొట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ పరిష్కారం చూపిస్తూ వాళ్ళలో చైతన్యం కల్పించడంలో చిట్టమ్మ తన వంతు కృషి చేస్తున్నారు. ఇది ఈ వారం చిట్టమ్మతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు మరొకసారి ఫైనల్గా చెప్తున్నా, ఇటువంటి మాజీ మావోయిస్టులు ఇంటర్వ్యూ చేయడం వెనక ఎలాంటి ఉద్దేశం లేదు. ఇది ప్రజల కోసం గత చరిత్ర చెప్పడానికి ఉద్దేశం తప్పించి పార్టీలకు వెళ్ళే వారికి అడ్డుకోవడానికి కానీ, లేదు పోలీసుల ద్వారా చేస్తున్నారు అనుకోవడం అపోహలకి ఇది పులి స్టాప్ పెట్టడానికే ఈ ఇంటర్వ్యూ యొక్క చివరి సందేశం. థ్యాంక్ యూ.